నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాకవి గురజాడ 162వ జయంతి వేడుకలు. అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ. ప్రజలకు ఆమోదయోగమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబుతో కలిపి 100 రోజుల పాలన కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ బాబు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో పలువురికి దుప్పట్లు, చీరలు, టవల్స్ పంపిణీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి. భవిష్యత్తులో వరదల వంటి విపత్తు రానివ్వకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నారాయణ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడలో కదం తొక్కిన కేంద్ర కార్మిక సంఘాలు. ప్రైవేటు వ్యక్తులకి ఫ్యాక్టరీని దారదత్తం చేసి మోదీ ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేసిన కామ్రేడ్. గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గురజాడ అప్పారావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి, ఇతర అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, డిఎల్డీఓ మంజులవాణి, డిపిఓ శిరీష, డిపిఆర్యు నాగలక్ష్మి, ఇతర అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు కలెక్టరేట్లో గల అన్ని కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఐ థింక్ చాలా చాలా సొసైటీ కొద్దిగా అట్లీస్ట్ వర్ణ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి పర్సెంటేజ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, దాని మీద రిజర్వేషన్స్ అన్ని రావడం, ఇది అన్ని ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒకరు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని క్వశ్చన్ చేసిన, ఇప్పుడు జరుగుతున్నది మంచిది కాదు అని చెప్పినప్పుడు దెన్ పబ్లిక్కి అర్థమవుతుంది, ఓ నాకు జరుగుతున్నది ఏమీ నార్మల్ కాదు, ఇది అన్నీ తప్పు. అది అంటే చదివిన వాళ్ళు బుక్ చదివి అర్థం చేసుకుంటున్నారు, కానీ చదవకుండా ఇల్లిటరేట్ పీపుల్కి ఏంటి ఒకటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ అ సాంగ్ ఆర్ అ ప్లే. ఈ టైంలో ఇప్పుడు మూవీస్ యూజ్ చేసుకుంటాం. బట్ దట్ హిట్స్ యూ హార్డ్ కదా, విజువల్గా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మనం రిలేట్ చేయగలుగుతాము, దాని వలన క్వశ్చన్ చేస్తాము సిస్టమ్స్ని. అప్పుడే మనకు జరుగుతున్నది అన్యాయం అన్నది కూడా మనకు అర్థమవుతుంది కదమ్మా. సో ఈయన వన్ ఆఫ్ ద ఫౌండర్ కాబట్టి ఆయన రోజు పుట్టిన రోజుకి ఇలా ఆయన గురించి మాట్లాడకపోవడం అసలు అవుట్ సైడర్గా నాకు చాలా సంతోషం. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ అని ఆయన నేర్పించినది. ఆల్ ఆఫ్ యూ పార్టిసిపేటెడ్. ఇట్స్ అ గుడ్ యాక్టివిటీ. క్లీనింగ్ ఆల్వేస్ గివ్స్ యూ సోల్ క్లీనింగ్ ఆల్సో. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ క్లీనింగ్ ద సరౌండింగ్స్. When you clean something, your body feels mentally also you are cleaning something. Okay, it's a good act. ఇక వివరాల్లోకి వెళ్తే సబ్బవరం మండలంలోని ఇరవాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పూర్తి స్థాయిలో బదిలీలు జరిగిన తర్వాత అధికారులతో కూర్చొని మండల అభివృద్ధిపై దిశానిర్దేశం చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఒక కమిటీ వేసి కూటమి నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పనిచేస్తామన్నారు. ఇది ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగమైన పాలన అందించే ప్రభుత్వమని అన్నారు. 2 కోట్ల రూపాయలతో హాస్పిటల్ అభివృద్ధి, అతి త్వరలో సబ్బవరం హాస్పిటల్ ని పూర్తిగా తొలగించి సుమారు 2 కోట్ల రూపాయలతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో పంచకర్ల మొక్కలు నాటారు. పంచకర్ల రమేష్ బాబుని, గండి బాబ్జీని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలిరెడ్డి లక్ష్మీ కనకరాజు, ఎంపీటీసీ కరి అప్పారావు, నాయకులు పంచకర్ల వెంకటేశ్వరరావు, సాలపు వెంకటేశ్వరరావు, ఇందల వెంకటరమణ, మాజీ ఎంపీపీ గండి దేముడు బాబు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు,
బీజేపీ నరసింగారావు, మహిళా అధ్యక్షురాలు పెద్దాడ రమణమ్మ, కర్రి కనకరాజు, బల్రెడ్డి అప్పారావు, దాసరి వెంకటరమణ, వైస్ సర్పంచ్ బల్రెడ్డి సూర్యప్రకాష్, గంటి ముత్యాల నాయుడు, సర్పంచ్లు కర్రి నరసింగారావు, పడాల వెంకటరమణ, మామిడి శంకర్రావు, ఆకుల గణేష్, వాయుపుత్ర రాము, ఎంపీటీసీలు సీరం అప్పలరాజు, గొర్లి కృష్ణ చైతన్య, బంతికొల పద్మ, పల్ల తాతారావు, కొరడ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ బల్రెడ్డి అప్పారావు, భీమా లింగేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బల్రెడ్డి అప్పారావు, గుంజి అప్పారావు, బల్రెడ్డి ప్రసాద్, వెన్నెల నరేష్, సభవరపు రవి, దేవానంద్, బొబ్బరి కన్నారావు, అగిరెడ్డి దుర్గినాయుడు, స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులతో పాటుగా మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, ఇతర మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవుడి దయ వలన సుమారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ వేళకు 100 రోజు కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ 100 రోజుల్లో ఏం చేసామో కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రజల వద్దకు రావడం జరిగింది. మరి ఈ 100 రోజుల్లో ఏవో అద్భుతాలు జరిగిపోయాయని మీకు చెప్పం, కానీ రాష్ట్ర ఖజానా మీకు తెలుసు, పూర్తిగా జీరోలో ఉన్న ఖజానాని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో 1వ తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం, జీతాలు ఇవ్వడం, మరి మిగతా బాకీలు ఏవైతే ఉన్నాయో రైతులకి కూడా బాకీలు 1600 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మరి ఈవేళేమో ఏదైతే భూ చట్టం ఉందో అది ప్రజలకు వ్యతిరేకంగా దాన్ని రద్దు చేశారు. మిగతా ఈ 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు 6 పథకాలు, 6 పథకాల్లో 4 పథకాలు అమలు చేశారు బ్రహ్మాండంగా. ఇంకా మిగతావి ఇంకా 2 ఉన్నాయి. ఏవైతే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్ సర్వీసు, తర్వాత ఇది రైతు రుణమాఫీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి తీసుకొని అవన్నీ అమలు చేస్తారని చెప్పి ఆలోచనలు ఉన్నారు. అన్న జరగాలంటే సమయం కావాలి కదా, ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని గాడిలో పెట్టి ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వం ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్లో మనం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వాళ్ళ సహకారంతో కూడా సుమారు ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎన్ఆర్జీఎస్ డబ్బులు కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. తర్వాత మొన్న వరదలకు కూడా సుమారు 6,000 కోట్లు పంపించమంది, కోట్లు కూడా పంపించారు కాబట్టి అవి కూడా వస్తాయని ఇవన్నీ వచ్చి ఒక్కొక్కటి నెమ్మదిగా ఈ రాష్ట్రంలో మనం ఏదైతే నష్టపోయామో సుమారు 5 సంవత్సరాలు ఈ నష్టపోయిన నష్టాన్ని పూడ్చాలంటే సుమారు 10 కోట్ల అప్పు తీరుస్తూ ఆదాయాన్ని పెంచుతూ ప్రజల యొక్క సేవన మన ఈ ప్రమాణాలు కూడా పెంచుతూ ప్రభుత్వం చేయాలంటే చాలా కష్టం. అందుకనే చంద్రబాబు నాయుడుకి ఇవాళ ప్రజలు ఆలోచించి అనుభవం ఉంది కాబట్టి ఇంత భారీ మెజార్టీతో గెలిపించి ప్రజల యొక్క మరి ఈ ఇష్టాన్ని తెలియపరిచారు. మరి వాళ్ళ యొక్క ఆశలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీరాలంటే ప్రభుత్వంలో మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ప్రజల యొక్క అవసరాలు తీసుకుని పనిచేస్తారు. థ్యాంక్ యూ. 20 నుంచి 26వ తారీఖు వరకు ఈ రోజుతో 100 రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని, మాది ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ప్రజల మధ్యలోకి వెళ్ళి మా అధికారులు మేము ఈ 100 రోజుల్లో మేము ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల అవసరాలు కూడా తీసుకుని అవి కూడా తీర్చే ఇదిగా ప్రణాళిక రూపొందించుకునే దిశగా వెళ్ళాలనేది మా ఆశయం, సంకల్పం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసారం ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది, ప్రజల్లో ఆనందం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి 100 రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దివాలా తీయించి ఇతర క్రైసిస్ మేనేజ్మెంట్ నిధులను కూడా వాడేసి ఎక్కడా రూపాయి మిగల్చకుండా వెళ్ళినప్పటికీ కూడా వారికి ఉన్న అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 1వ తారీఖే జీతాలు, పెన్షన్లు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ, పెంచిన పెన్షన్లు కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, ఇతరత్ర అన్నీ కూడా మేము 100 రోజుల్లో 100 పనులు చేసిన ఒక బుక్ రిలీజ్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీడియా మిత్రులు కూడా ఇస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలను కోరుతూ, ప్రజల అవసరాలు ఇంకా ఏమన్నా మేము విస్మరిస్తే గుర్తు చేయమని అడుగుతూ ముందుకు తప్పకుండా మేము మాటిస్తా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన దిశగా మేము పనిచేస్తామని చెప్పి మాటిస్తూ మా ముఖ్యమంత్రి గారు పడుతున్న తపన కష్టం, మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న పట్టుదల, ఇవన్నీ కూడా మేము కూడా 100% అమలు చేస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ తప్పకుండా ఈ 6 రోజుల్లో ప్రజలకు అన్ని వివరించి ఇంకా ప్రజా అవసరాలు ఏమైనా మిగిలిపోతాయి కూడా. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలోని 1000 కుటుంబాల వారికి దుప్పట్లు, చీరలు, టవల్స్ పంపిణీ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కార్యదర్శి దోరపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనిజ, జి కోటేశ్వరరావు, లంక దుర్గారావు, పరశురి రాజేంద్రబాబు, బుడ్డి రామప్ప, లంక గోవిందరాజులు, బుడ్డి రాయప్ప, తాడి పైడయ్య, కెవి భాస్కరరావు, పంచదారుల దుర్గమ్మ, కొట్టు రమణారావు, సూరిబాబు, గాడి దుర్గారావు, కె కార్తీక్, దిల్షాద్ బేగం, కృషితా బేగం, కుమరబి బేగ్, మునిసా, బాషా, నారాయణ, సింగంశెట్టి మోహన్ ప్రసాద్, హరీష్, గాడి అజయ్, ఎం జగదీష్, రాజేష్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ డివిజన్లో కొంతమందికి ఈ రోజున మా వంతు సహాయాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అక్కినేని వనిజ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ శంకర్ గారిని, ఈ ప్రాంత మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ శంకర్ గారిని అధ్యక్షత వహించి చొరవ చేస్తే ఇక ఆయన వెనకాల మేము వెళ్ళి ఆ ట్రైన్లోకి బాధితులందరినీ కూడా ఎక్కించాం. అలాగే వరదలు 2 సార్లు వరదలు వచ్చినాయి. మనకి 2005లో వచ్చింది, 2009లో కూడా అయింది. నిన్న కొల్లేరు, బుడమేరు ప్రాంతం అంతా కూడా పరిశీలించారు. ఆక్రమణలు ప్రజలంతా నష్టపోయారు. కాబట్టి నిజమైన పేద ప్రజల నాయకుడు. అలాగే ఈ లోపుగా విజయవాడ వచ్చేటప్పటికి విపరీతమైన ఆక్రమణలు గురైంది. రాయనప్పాడు, వేలపురం, అలాగే విజయవాడ భవానీపురం దగ్గర నుంచి బుడమేరు నదీ గర్భంలో ఇల్లు వేసేసారు. పక్కా కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పాపమంతా కూడా అధికారులదే, పాలకులదే. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా బుడమేరు నిర్లక్ష్యానికి గురి కాబడింది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు మీరుగా బుడమేరు ఆధునీకరణ కోసం, బుడమేరు కట్ట నిర్మాణం కోసం ఫైట్ చేసింది శాసనసభలో కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సుబ్బరాజు, మేయర్గా నగర మేయర్ టి వెంకటేశ్వరరావు. బుడమేరు కట్ట ఇవాళ ఉన్నదా విజయవాడ నగరం అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? నందమూరి నగర్, ఇందిరానాయక నగర్ ఎలా వచ్చింది? కాబట్టి అందువల్ల ఈ బుడమేరు ఆపరేషన్ అమలు చేయాలి, పేదవాళ్ళకి నష్టం జరగకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ ఆర్థిక సహాయం ఈ కార్యక్రమానికి పాపులర్ షూమార్ట్ గ్రూప్ సంస్థల వారు 300 దుప్పట్లు వారు సహాయం చేశారు. అలాగే ప్రకాష్ సర్స్ వారు 500 చీరలు, ప్రాఫిట్ షూమార్ట్ వారు 100 చీరలు, అలాగే జహీర్ షూమార్ట్ వారు 100 చీరలు. కాబట్టి కలిసి 1000 మందికి ఈ రోజున మొదటి దశ సహాయంగా సిపిఐగా మేము చేస్తున్నాము. అందువల్ల ప్రభుత్వం కూడా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టియు జిల్లా సహాయక కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎంఏసు మాట్లాడారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని గత 1315 రోజులుగా విశాఖ నగరంలోనూ రాష్ట్రంలోనూ పోరాటం సాగిస్తున్న ప్రజా అభిప్రాయాన్ని పెడచెవిన పెడుతూ మోదీ గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకే ఫ్యాక్టరీని దారదత్తం చేయడానికి కంకణం కట్టుకుని పొమ్మనకుండా పొగపెట్టే పనులు చేస్తోందని విమర్శించారు. కనీసం పక్కన ఉన్న గంగవరం పోర్టు నుండి కోట్ల టన్నుల కొద్దీ నిల్వ ఉన్న కోకింగ్ కోల్ని ఫ్యాక్టరీకి చేరకుండా అడ్డుకుంటున్నారని, ఈ ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీలకి సొంత గన్లు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభాల పాటలో నడుస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మాత్రం నేటికి సొంత గన్లు కేటాయించారు
కేటాయించలేదన్నారు. మూడవసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పనుల్ని వేగవంతం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాలని రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ విద్యార్థి యోజన తదితర సంఘాల నాయకులు మేధావులతో అక్టోబర్ 2వ తేదీ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద, 3, 4 తేదీల్లో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెగల రాజ్కుమార్, నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పల్విల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు కుంచ చిన్న, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేక పోరాటాలతో బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి గత 5 సంవత్సరాలుగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున 1250 రోజులుగా నిరవధిక పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ సమస్యను అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మలచడం కోసం రేపు అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతోటి పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని విజయవంతం చేయాలని చెప్పేసి కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని సాధించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి మారకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం కోసం, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు ప్రతినిధులుతా ఉన్నాయి. దీనికి ప్రజా మద్దతును కూడగట్టడం కోసం మేము 2వ తేదీన హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఒక నిరసన దీక్ష చేపట్టాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. దాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనే నినాదంతో ఇవాళ మరి ఇప్పటిదాకా కూడా ఎంప్లాయీస్ అయితేనేమి, ప్రజలైతేనేమి, ఉద్యమకారులు అయితేనేమి, సంఘాలు అయితేనేమి అన్నీ కూడా ఇప్పటిదాకా ఉద్యమం చేశాయి. ప్రైవేటీకరణ కాకుండా జరగకుండా అని చెప్పేసి చాలా ఉద్యమంతో ఈవేళ మూకమ్మడిగా ఉక్కు పరిరక్షణ కొరకు పోరాటం జరిగింది. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం ఐఎన్టీసీ తరఫున మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అసెంబ్లీలో ప్రైవేటీకరణ జరగకుండా తీర్మానం జరపాలి. 2 ఏం చెప్పారు, శైలిలో దీన్ని విలీనం చేయాలి. అలాగే విశాఖ ఉక్కుకు సొంత గనులను కేటాయించాలి. దీనిపై మరి ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకుందో 2, 3, 4 తారీఖుల్లో మరి నిరసన కార్యక్రమం ఉంది. వైజాగ్ ఉక్కు మీద మరి హక్కు మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఆ రోజు నిరాధ్యక్షులు, అలాగే ఉద్యమాలు చేయడానికి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా 1, 2, 3, 4 తారీఖుల్లో ఉద్యమాలు చేయడానికి మరి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి మరి నిర్ణయం తీసుకున్నాయి. దీనికి కట్టుబడి ఐఎన్టీసీగా మేము దేశవ్యాప్తంగా కూడా అందరం కూడా పిలిపిస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపిస్తూ దీనికి మద్దతు పలకమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధునిక సమాజ గతిని తన రచనతో నిర్దేశించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు అని వక్తలు కొనియాడారు. శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కృతుల స్మృతి వనంలో మహాకవి గురజాడ 122వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గురజాడ అప్పారావు విగ్రహదాతలు డాక్టర్ జామి భీమశంకర్, పత్తి సుమతితో పాటుగా ప్రముఖ చిన్నపిల్లల వాద్య నిపుణులు కొంచాడ సోమేశ్వరరావు, సురంగి మోహన్ రావు, గాంధీ మందిర బృందం గురజాడ విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితమే నేటి సమాజ స్థితిగతుల్ని దిశానిర్దేశం చేసే దిశగా గురజాడ రచన చేశారన్నారు. పుత్తిడి బొమ్మ, పూర్ణమ్మ, కన్యాశుల్కంలో పాత్రల ప్రభావం నేటికి సమాజంలో ఉందన్నారు. విద్యావేత్త సురంగి మోహన్ రావు మాట్లాడారు. భారతదేశంలో ఉన్న కొన్ని అసమానతపై గురజాడ చేసిన రచన ప్రభావం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. ఆధునిక సాహిత్యానికి వెలుగునిచ్చే దిశగా గురజాడ శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు పందిరి అప్పారావు, మెట్ట అనంతం, బట్లు మహిబుల్లా ఖాన్, కొంఖ్యాన మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. దేశమే గతి బాగుపడు, పరుల కలిమికి పొర్లి ఏడ్చి, పాపికెక్కడ సుఖము కద్దు, ఉట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్, పూని ఏదైనానొక మేలు కూర్చి జనులకు చూపబోయ్. అంటే ప్రాక్టికల్గా అనువర్తితం మొక్కలు మీరు వేస్తారు కాబట్టి
పాడి పంటలు పొంగి పొరలే డాష్ దేశాభిమానము నాకు కొద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకూడదు వార్వలేని పిశాచి దేశం డాష్ డాష్ సొంత లాభము కొంత మానుకొని పొరుగు వాడికి సాయపడదు చెట్ట పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవబలిను. ఇది ఆ మహనీయుని మకుటాయమాను సందేశం, విజన్, అజరామరం, అమూల్యం, నిరుపమానం. ఐక్యరాజ్య సమితిలో పెట్టవలసిన ఎజెండా ఓనమాలు కూడా పాటించని మన దేశం నిజంగా ఇది దౌర్భాగ్యం. 1988వ సంవత్సరం నర్సన్పేట జూనియర్ కళాశాల తీరు తెన్నులు చూసి యూత్ అదే విద్యార్థుల వెనుకబాటుతనం గమనించి పరిశీలించి గురజాడ అప్పారావు అధ్యయన వేదిక ప్రారంభించి శారదాదేవి గారు జువాలజీ లెక్చరర్ సహకారంతో గురజాలలో పుట్టి వైజాగ్ వలస వచ్చి తర్వాత చీపురుపల్లిలో విద్యాభ్యాసం గావించి చివరిగా విజయనగరం మహారాజా ఆస్థానంలో కవిగా సలహాదారుడిగా అనేక హోదాల్లో పనిచేసి విజయనగరంలో స్థిరపడిన మహోన్నతమైన వ్యక్తి. ఆనాటి సాంఘిక దురాచార నిర్మూలనకు ఆయన అనేక రకాలుగా కృషి చేసి సో అప్పుడు మీడియా అనేది లేదు కాబట్టి నాటకాలు, పద్యాలు ఇటువంటి వాటి ద్వారా ప్రజల్ని మేల్కొల్పడానికి కొన్ని రచనలు చేయడం జరిగింది. అందులో ఇప్పటికీ మనం వింటున్న కన్యాశుల్కం సుమారుగా 100 ప్రదర్శనలు అది చోటు చేసుకోవడం జరిగింది. అలాగే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అందరికీ నోట్లో అందరికీ ఒక నానుడిగా ఉండే ఒక దేశభక్తి గేయం, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అనే ఒక 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 వచన గేయాన్ని రచించి ప్రజల్ని మేల్కొల్పడం జరిగింది. గురజాడ జయంతిని మనం జరుపుకోవడంలో భావితరాలకి ఇటువంటి ఒక వ్యక్తి తన రచనలతో కొన్ని లక్షల మందిని మేల్కొల్పారంటే ఆనాడు మనం దాస్యంలో ఉన్నా కూడా ఆయన ధైర్యంగా ఎన్నో స్వాతంత్ర సమర రణాల్లో పాల్గొని దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. అయితే కవిత్వం రాయడం ఆ రోజుల్లో గ్రాంధికం రాస్తేనే కవిత్వం కింద భావించే రోజులు 100 సంవత్సరాల కిందట. కానీ గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క పద్ధతిలో వ్యవహారిక భాషలో, వ్యవహారిక తెలుగులో అనేకమైనటువంటి వచన రూప కవిత్వాలు రాసి అందులో అతి ప్రముఖమైనది ఆయన చెప్పినట్టు దేశమంతా మట్టి కాదు, దేశం అంటే మనుషులు మాత్రమే. ఈ మనుషులంతా ఒకటైతే జాతిని అభ్యుదయంగా ముందుకు తీసుకెళ్ళగలరు. దేశం యొక్క అభ్యున్నతి సాధించాలన్నా, స్వాతంత్రం సాధించాలన్నా, ఇలాంటి ఐక్యభావం ఉండాలంటే ఈ మనుషులంతా ఒకటవ్వాలి. మట్టి ఒకటాదు. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక సాంస్కృతిక వ్యవహారాలు, ఎన్నో భిన్న భిన్నమైనటువంటి ఈ దేశంలో ఒకటి అందరినీ కలిపేది మన జాతీయ పతాకం, మన మనుష్యులు. భారతీయులంతా ఒకటే అన్న భావం కల్పించడానికి ఇలాంటి వ్యక్తుల తాలూకా కవిత్వాలు చాలా అవసరం. అయితే వారు రాసిన పుత్రబొమ్మ పూర్ణమ్మ అది కూడా నిజంగా కవిత్వం చదువుతుంటేనే మనకి కళ్ళ నీళ్ళు వస్తాయి. అది కన్యాశుల్కం సినిమాలో కాబట్టి ఒక భాగంగా అతి చిన్న పాత్రతో అతి చిన్న భాగంగా పుత్రబొమ్మ పూర్ణమ్మ చాలా చక్కగా అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం ఎల్లవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి గోల్కొండ మండల టీడీపీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు ఏర్పాటు చేసిన సభకు ఏపీ సభాపతి అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. అయ్యన్నకు మహిళలంతా హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడారు. 100 రోజుల్లో ఎల్లవరం గ్రామానికి 2.81 కోట్ల నిధులు మంజూరు చేశామని, 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం, కె సర్పంచ్ కొల్లు రాంబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మరియు ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3 నెలలు అయింది, 100 రోజులైంది ఆ ప్రభుత్వం వచ్చి మనకు తెలిసి.
దాంట్లో ముఖ్యమైనది మన పిల్లలు చదువుకున్నారు, వారికి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, మెగా డిఎస్సి పెట్టలేదు. మనం వచ్చిన తర్వాత కొంతమంది గారు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన పిల్లల కోసం 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. అది ఎన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే, గత ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వలే. ఈ 16,437 మందికి ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగితే ఈ రాష్ట్రంలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగాలు, మన ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలే. రెండోది ఏంటంటే పింఛన్లు. ఆ రోజు మేము వస్తే 4,000 చేస్తా ఉన్నాం, అదే వికలాంగులకి 6,000 ఇస్తా ఉన్నాం. అప్పుడు పోయిన ముఖ్యమంత్రి ఎక్కారు చేశాడు, ఇస్తాడు వేయడని. అండ్ మీరు అందరూ కూడా నమ్మకంతో మాకు ఓట్లు గెలిపించారు. ఇంకోటి అన్నారు, సచివాలయం అవ్వాలంటే వాలంటీర్ లేకపోతే చంద్రబాబు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళు ఎక్కారు చేశాడు. వాలంటీర్లు అయితే ఇచ్చేస్తారు పెన్షన్. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దంటాడు, మిగతా వాళ్ళు సచివాలయం స్టాఫ్తో చేస్తున్నాడు. 2-3 రోజులు పడుతుంది పెన్షన్ ఇవ్వడానికి అన్నాడు. అప్పుడు నేను ఏం చేసి పట్టుదలగా అందరూ ఆఫీసర్లు వెంట కూర్చొని 2 రోజుల్లో పంచితే మనం 1 రోజులో పంచిస్తాం. ఆ పెన్షన్ పంచడానికి 2 రోజులు పూలు పెట్టడానికి మన ప్రభుత్వం 3 నెలలు పట్టిస్తున్నాం. మనం 3 నెలలు వచ్చేది, 3 నెలలు కూడా వచ్చాం. మనం డబ్బులు ఉన్నా లేకపోయినా ఆఫీసు జీతాలు ఆఫ్ చేసినా పొద్దు నిలబెట్టిస్తున్నాం. 1 రోజులోనే రాష్ట్రం అంతా పెన్షన్ పంచాం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. రెండోది మూడోది ఏంటంటే ఇక్కడ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేమన్నారు. ఉద్యోగస్తులందరూ భయపడ్డారు, చంద్రబాబు వస్తారండి మాకు జీతాలు ఇవ్వలేదు అని భయపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,674.47 కోట్లు ప్రతి నెల జీతాలు అదే ఉద్యోగస్తులు రాడే కాదు. పూర్తిగా లేదా మేము పూర్తిగా రాడే మాట్లాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎవరున్నా. రెండోది ఏంటంటే గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం పండిస్తే మీ పొలంలోకి వచ్చి ధాన్యం కొంటా అన్నాడు. పొలంలో కట్టలేదు కదా, రైతులు తీసుకెళ్ళి మీ మిల్లులో వేస్తే డబ్బులు కూడా ఇవ్వలే. బకాయి ఎంత పడండి 5 సంవత్సరాల్లో? మొత్తం బకాయి రైతుల కోసం బకాయి 1,452 కోట్లు రైతులు ఇవ్వలే. పండించి ధాన్యం పండించి తీసుకొని డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బు అంతా చంద్రబాబు నాయుడు గారు మనకు చెల్లించారు. కొత్త డబ్బు అంతా రైతులు ఇస్తున్నారు. నువ్వు చేసిన అప్పు నేను చూస్తున్నాను కదా. నేను కేంద్ర సంస్థలు ఎవరో అప్పు లేదు, నేను కదా. కానీ చంద్రబాబు ఎవరో అప్పు చేసిన రైతులు నష్టపోతారు కాబట్టి మనం ఇవ్వాలని చేసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే ఇందాక చెప్పారు నర్సీపట్నంలో నేను చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద హాస్పిటల్ దగ్గర అన్నా క్యాంటీన్ పెట్టారు. భోజనం 5 రూపాయలే. ఎందుకు పెట్టిందంటే మన వారంతా హాస్పిటల్ వస్తారు, టౌన్లో భోజనం చేయడానికి 1 రూపాయలు భోజనం.
మా భూములు కాజేశారు, మాకు న్యాయం చేయండి. అనేకపల్లి జిల్లా వడ్డాదికి చెందిన దాడి రాజేష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన దాడి సూర్యనారాయణ అనే వ్యక్తి మోసం చేశారంటూ అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో దాడి రాజేష్ అన్నారు. అంతేకాకుండా వడ్డాది గ్రామంలో చాలా మంది ప్రజల్ని దాడి సూర్యనారాయణ దొంగ పత్రాలు సృష్టించి రిజిస్టర్ అధికారుల సహకారంతో అందరి భూములు ఆక్రమించుకుంటున్నారని, దీనిపై అధికారులకి ఫిర్యాదు చేసిన అధికార పార్టీ అండదండలతో చంపేస్తా అంటూ బెదిరిస్తూ ఉన్నారని దాడి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేసేంత వరకు ఎంత దూరం వెళ్తారని, న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయం ముందు చచ్చే వరకు పోరాటం చేస్తామని, ఇటువంటి అరాచక వ్యక్తులకు సహకరిస్తున్నటువంటి అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని, అధికారుల ద్వారా జరగని పనులు మీడియా ద్వారా జరుగుతుందనే ఆశతో మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు దాడి రాజేష్ అన్నారు. పెట్టడానికి కారణం ఏంటంటే మాలాంటి బాధ్యతలు ఎంతో మంది ఇంకా బాధపడకూడదని. మీ ఒక్కరమే కాదు, ఎంతో మంది దగ్గర ఇలాగా పొలాలు అమ్మేసి మ్యానిపులేట్లు చేసేసి ఇష్టాసారంగా అప్పులు చేసేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇంకిష్టాసారం ఎవరిలోనే ఆయన రెచ్చిపోతున్నాడు. ఈ బాధ్యతలు మా ఒక్కలే కాకుండా చాలామంది ఉన్నారు. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మాలాంటి బాధ్యతలు ఇంకా ముందు కూడా బాధపడకూడదు. అది మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం ఆయనకున్న రాజకీయ బలం అండదండలతో చూసుకొని వాళ్ళందరూ భయపడి రాలేకపోతున్నారు. మేము ఈరోజు ముందుకు వచ్చాము అంటే మాకు ఇంకా హద్దు మీరిపోతున్నాడు. ఇంకా ఎట్లా అంటే వీళ్ళు ముందు ఏమి చేయడానికైనా వీళ్ళకి పాల్పడరు. ఎందుకంటే ఒక్కసారి అన్యాయం చేసుకోవడానికి అన్యాయమే. వాళ్ళ మీద జైలు కేసులు ఉన్నాయి. మూడు దాని బెయిల్ పట్టుకుని వచ్చారు. వాళ్ళ ఆవిడ అన్ని కేసుల్లో బెయిల్లో ఉన్నది. ఇక ఇంతమంది చేసి మేము 10-15 సంవత్సరాల నుంచి మేము అందరు అధికారుల దగ్గర తిరుగుతున్నాం. ఎంఆర్ఓ, ఆర్టీఓ అందరి దగ్గర మా దగ్గర ఉన్న పేపర్లు అన్నీ ఉన్నాయి. అందరు అధికారుల దగ్గర అప్లై ఉండగా కూడా ఆ ఇష్టాసారంగా డాక్యుమెంట్లో అమ్మ ఒకరిది, తల్లి ఒకరిది. తల్లిని కూడా మార్చేసింది ఆవిడ. ఒక తల్లిని కూడా ఆలోచించకుండా మార్చిందంటే ఒక ఆడది, అది ఎక్కడ దాకానే దిగజారుతుంది. దానికి ఎంకరేజ్మెంట్ అంటే ఇలా ఆయన మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. నెక్స్ట్ ఇలాంటివి 10 ప్రెస్ మీట్లు వస్తాయి. పుట్టిన మైండ్ ఆ వడ్డాది గ్రామంలో 20 మంది పైన బాధ్యతలు ఉన్నారు. ఎవరెవరు దగ్గర 15 కోట్ల కుంభకోణం, ఈయన ఒక్కరి దగ్గర 8 కోట్లు. ఇంకా రాజకీయ అండలతో ఆయన రెచ్చిపోతున్నాడు సార్. దయచేసి మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అరాచకాన్ని ఆపడానికి మాకు దయచేసి సహకరించండి. అధికారుల దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. మాకు ఇంకా ఆప్షన్ లేక ఈ ఆప్షన్ ఇక్కడికి వచ్చాము. ఇంకా మీరు కూడా ఏం చేయలేకపోతే నేను ఉరేసుకొని చస్తాను అంతే. నాకు ఐఎమ్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. అందుకే నేను ఇక్కడికి వచ్చాను ప్రెస్ మీద. 15 సంవత్సరాల నుంచి ప్రతి అధికారి దగ్గర తిరుగుతున్నాను, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర తిరుగుతున్నాను. ఎవరు నాకు హెల్ప్ చేయకుండా, నా ఊర్లో నన్ను రానివ్వకుండా అవతలని నా ఊర్లో వాళ్ళని నా మీదకు మూసుకెళ్తున్నాడు. నేను ఒక కామన్ పర్సన్ని నేను చేయలేకపోతే ఒక ఇండియాలో ఎందుకండి మనం బతకాలి? కామన్ పర్సన్కి జస్టిస్ ఇవ్వకపోతే మనం ఎందుకు ఇండియాలో బతకాలి? ఎంత రాజకీయ నాయకులు ఎంత అండదండలు ఉంటే మాత్రం ఎంత బాధతో ఉన్నాము. సబ్ రిజిస్టర్ని దయచేసి దీనికి బాధ్యతలైన అందరూ అమ్మారోని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేసి దీన్ని వాళ్ళందరినీ సస్పెండ్ చేయకండి. సస్పెండ్ చేయకపోతే నేను కలెక్టర్ ఆఫీస్లో నేను అక్కడే ఉంటాను, అక్కడే తింటాను, అక్కడే పడుకుంటాను, అక్కడే చేస్తాను. ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు. మా అన్నను కూడా చంపాడు వీడు. ఎంత బాధ. నా పేరు బాగల రాజేష్ అండి. నాది అనకాపల్లి. గత ఒక 10 సంవత్సరాలు నాకు ఇతను పరిచయం అయ్యాడు. ఒక 5 సంవత్సరాల దాకా బాగానే ఉన్నారండి. దాడి సూర్య నాగేశ్వరరావు అనే వ్యక్తి 10 సంవత్సరాల కిందట నాకు పరిచయం అయ్యి ఒక 5 సంవత్సరాలు అంతా బాగానే ఉండి అన్నీ పరిచయం చేసుకొని నన్ను నమ్మించారండి. దాని తర్వాత వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టించారండి. ఆయన ఏది ఒక్క రూపాయి కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా నా చేత పెట్టుబడి పెట్టించి ఆ వ్యాపారంలో లాభం వస్తే తీసుకోవడానికి, లేదంటే సైడ్ అయిపోవడానికి ఇలాగే చేశారు. ఒక 4-5 వ్యాపారాలు నా చేత చేయించారు. ఒక గ్రైనేట్ వ్యాపారం చేయించారు, బెల్లం జాగరీ వ్యాపారం చేయించారు, రియల్ ఎస్టేట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దించారండి. ఆయన ఇంటి పక్కన సైటు నా చేత కొనిపించి మళ్ళీ అది డాక్యుమెంట్ వ్యాపారంలో డబ్బులు సరిపోవని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని పెట్టుబడి చేస్తానని చెప్పేసి పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేయలేదండి.
ఇంకా లాస్ట్కి మొత్తం అన్ని వ్యాపారాలు చేసి లాస్ అయిపోయామని చెప్పేసి ఖమ్మంలో గ్రైనెట్ వ్యాపారం ఉందని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్లారండి. గ్రైనెట్ వ్యాపారం ఉందని నన్ను అక్కడికి తీసుకెళ్ళి వ్యాపారం చేయించి నా దగ్గర డబ్బులు సరిపోవని చెప్పేసి ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ అమ్మించి అక్కడ పెట్టుబడి పెడతామని చెప్పేసి నన్ను నమ్మించి అక్కడ మొత్తం అంతా ఆర్పిస్తారండి. అదే కాకుండా మళ్ళీ అక్కడ గ్రైనైట్ వ్యాపారం దగ్గర అక్కడ వ్యాపారస్తుల దగ్గర 40-50 లక్షల దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొచ్చి వ్యాపారం పెట్టుబడి చేస్తానని చెప్పి అక్కడ చేయకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడి నుంచి వచ్చేసారు. చాలా రోజుల నుంచి నేను అడిగాను, ఎందుకంటే వెళ్ళట్లేదని అంటే అక్కడ వ్యాపారం అవ్వట్లేదండి. అది అక్కడికి వెళ్తే వాళ్ళు తంతారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ డబ్బులు ఇవ్వలేదండి. వీళ్ళు సొంత డబ్బులకి సొంత ఖర్చులకి వీళ్ళు మొత్తం నా దగ్గర డబ్బులంతా తీసేసుకొని వ్యాపారం చేయడం మానేశారండి. నాకున్న వ్యాపారం నేను శుభ్రంగా చేసుకున్నాను, నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇరికించి వాళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నా ఇల్లు నా ఆస్తులు మొత్తం అన్నీ తాకట్లోనే ఉన్నాయి. ఆల్రెడీ 4 ల్యాండ్స్ అమ్మేశాను వీళ్ళ వల్ల. నేను ఇలాగ ఇంక లాస్ అయిపోయానండి. ఇది లాస్ట్కి వచ్చేసరికి నేను అడిగేసరికి నా మీద తిరగబడ్డారు, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. మీరు అడగొచ్చు ఇవన్నీ చేసుకుందాని ముందు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని. కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ ఎప్పుడు తేలుతాయండి? కంప్లైంట్ ఇస్తే ఇంకా తేలదు, ఏమీ లేదు. చాలాసార్లు రండి కూర్చొని మాట్లాడదాం సెటిల్మెంట్ చేద్దామని అన్న తప్పించుకొని తిరుగుతున్నారండి. స్టిల్ ఈవెన్ ఈ రోజు కూడాను లాస్ట్ మంత్ 2 months బిఫోర్ కూడా మాట్లాడదామని అంటే రాలేదండి. ఇవన్నీ నాకు లెక్కలు చెప్పాలి, ఇవన్నీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు, తిరిగేసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. వీళ్ళకి ఏంటంటేనండి ముందు ఒక టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు, తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్కి వచ్చేసారు. అంటే వీళ్ళు తప్పులు తప్పిపుచ్చుకోవడానికి ఏ గవర్నమెంట్ సత్యవతి, మా ఆయన గారి పేరు దాడి హెచ్బాబు. ఆయనకి హెల్త్ ఇష్యూ బాగాలేక మేము వైజాగ్లో ఉన్నామండి. ఇవన్నీ మా మరిది అన్నీ చేస్తున్నాడండి. మా పిల్లలని కూడా బాధ పెట్టి అన్ని పనులు చేశాడండి. ఇవన్నీ ఆ గేదెలు సత్యనారాయణ అన్న అతనితోనే అన్నీ చేయిస్తున్నాడండి. ఆయన కూడా మొన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆయన వచ్చాడు. ఆయన అన్నీ చేస్తున్నాడు. దయచేసి మాకు నేను ఎంత వయసు 60 సంవత్సరాలు, మా ఆయన గారు 75 సంవత్సరాలు. ఆయన కదలలేరు, ఎక్కడికి రాలేరు. ఆయనకి అన్ని పనులు అన్నీ చేసుకొని రావాల్సి వస్తుంది. ఆ దాడి ఉమా ఉందే అది మరీ అదే అన్ని పనులు చేసింది. మొన్న మేము మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయని కట్నం గురించి డబ్బు అదే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని అడగడానికని వెళ్తే మా ఆయన గారిని కొట్టాడు. నీకు ఎవడి భూలో ఒక్కళ్ళనే 1 పైసా ఇవ్వలేదు. మొన్న ఏవో చేస్తే వెళ్ళి అడిగితే మా ఆయన గారిని కొట్టాడు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం, పిల్లలు భయపించి చిన్నపిల్లలప్పుడు మీ పిల్లలు చంపేస్తాను నువ్వేమైనా చేసావంటే, ఒకరోజు తోటలోకి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించాడు. ఒకరోజు పోలీస్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తానని బెదిరిస్తే ఇవన్నీ పిల్లలు కదా చిన్నపిల్లలు భయపడతారని మాకు ఏమీ చెప్పలేదండి అతను. ఇప్పుడు అతను మానసికంగా మంచం మీద పడి ఉన్నారు, నడలేరు చేయలేరు. దాని మీద దొంగ డాక్యుమెంట్లు ఎప్పుడైతే కరోనా వచ్చి వాళ్ళ అన్నయ్యకి బాగోలేదని తెలిసిందో మొత్తం అన్ని డాక్యుమెంట్లు మార్చేసి అందరికీ అమ్మేసి అన్నీ చేసాడు. ఏమని అడిగితే వెళ్తే ఇక ఈ బాబు నేను మొత్తం వెళ్తే కొట్టాడు మా ఆయన గారిని. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్న విశ్రాంత కృషి వలుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. ప్రపంచానికి భారత్ విశ్వ గురువుగా తయారు చేసే ఘనత నరేంద్ర మోదీదేనని అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాల్లో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని బీచ్ రోడ్డున పేరుకుపోయిన చెత్త చెదారాన్ని నాయకులు అధికారులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో వినాయకోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ కేశబోయిన లావణ్య త్రినాథ్ పర్యవేక్షణలో శ్రీ నూకాంబిక యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా 35 రకాల వంటకాలతో శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టి సుమారు 8,000 మందికి ప్రసాద వితరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కేశబోయిన త్రినాథ్ మాట్లాడారు. గత 15 ఏళ్లుగా గ్రామంలో వినాయకోత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నామని, పెదగాడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 8,000 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ కేశబోయిన లావణ్య త్రినాథ్ దంపతుల సేవ అభిలాషను గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాదిరెడ్డి కృష్ణ, పెంటయ్య, నాగరాజు, పైడిరాజు, పైడియ్య, వెంకట సూరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పెదగారి గ్రామం అదే మాకు అదే మనం వినాయక నవరాత్రులు సుమారు ఈ ఆటకు 15 రోజులు బట్టి చేస్తున్నాము. ఇవాళ 35 ఐటమ్స్తో గ్రామ ప్రజలు మొత్తం కోట్లు 8,000 మందికి భోజనాలు అన్న సంతర్పణ 35 ఐటమ్స్తో మేము గ్రామ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మేము పెట్టగలుగుతాము. ఇది ఇప్పటికి 15 సంవత్సరాలు బట్టి గత 15 సంవత్సరాలు బట్టి అన్న సంతర్పణ ప్రతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అలాగే అదేవిధంగా 35 ఐటమ్స్తో మా పెదగాడి గ్రామ ప్రజలు మా కమిటీ కుర్రాలు అందరి సహకారంతో ఈరోజు మేము 15 సంవత్సరాలు బట్టి ఘనంగా జరుపుకోగలుగుతున్నాం. కాబట్టి మాకు ఈ గ్రామ ప్రజలు మాకు ఉండే విలేకరులు అదేవిధంగా మాకు ప్రస్తుతంలోనే మాకు అదే ప్రతి ఒక్కరు మాకు అన్ని విధాలుగా సహకరించి మాకు ఇంత అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి ప్రజలకి మాకు ఇక్కడికి వచ్చిన కమిటీ కుర్రవాళ్ళకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కమ్మంపాడు గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద ఉన్న తమ భూమిని వైసీపీ నాయకుడు వీరారెడ్డి, టీడీపీ నాయకుడు కొరిమి రామారావు, వైసీపీ ఎంపీపీ రౌడీ షీటర్ కాళసాని చిన్నారావు అనే 3 వ్యక్తులు తమ భూమిని ఆక్రమించుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రిజిస్ట్రేషన్ చేయించుకుని తమను బయటకు పంపారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయానికి వచ్చి తమ బాధను ఆవేదన బాధితులకు తెలుపుకున్నారు. ఈ విషయమే తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. తీసేసావు నా పేరు కాగితాలు తీసేసి వాడు భార్య పేరు చేయించుకున్నాడు. ఆన్లైన్ చేయమని అడిగితే ఎంఆర్ఓ గారు చెబితే ఎంఆర్ఓ గారు మాట కూడా లెక్క చేయకుండా చేయలేదు. నోటీసులు పంపించినవి కూడా ఉన్నాయి మా దగ్గర. అది వాళ్ళ దగ్గర ఉంచుకొని వీళ్ళందరూ మమ్మల్ని చికాకు చేస్తున్నారు. అది అందరూ ఖమ్మంపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ఉన్న వీళ్ళ భూమిని ఒక వైసీపీ నాయకుడు వీరారెడ్డి, ఒక టీడీపీ నాయకుడు కొరివి రామారావు, స్థానిక ఎంపీపీ రౌడీ షీటరు కాళసాని చెన్నారావు 3 కలిసి ఆక్రమించుకొని వీళ్ళ భూమిని వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ స్థలం నుంచి వీళ్ళని బయటికి పంపించి ఆ స్థలంలో వేరే వాళ్ళకి ఒక ఇనుప వ్యాపారం చేసే వాళ్ళకి రెంట్కి ఇచ్చి వీళ్ళని బయటికి పంపించారు. ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా వీడియో చేసి చెప్తున్నామంటే అదే గ్రామంలో ఇప్పుడు నేను చెప్పిన నాయకులు ఒక 4 స్థలాన్ని ఆక్రమించి అక్కడున్న రౌడీ షీటర్ కాళసాని చెన్నారావు అనే వ్యక్తి ఎంపీపీ అక్రమంగా ఒక భవనం కడుతుంటే నేను విఆర్ఓకి చెప్పి ఎంఆర్ఓకి చెప్పి ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోకపోతుంటే 2 నెలల క్రితం నేనే జేసీబీ తీసుకొని వెళ్ళాను. మరి ఈరోజు వీళ్ళని వాళ్ళ స్థలంలో నుంచి బయటికి నెట్టేసి అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అక్కడున్న ఎంపీపీ రౌడీ షీటరు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేసినోడు, కేసినేని చిన్ని గారి మీద రాళ్ళేసినోడు, 25 సంవత్సరాల పాటు ఆ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా కూడా కట్టనివ్వకుండా అరాచకం చేసినోడు నేను వెళ్ళిన తర్వాత ఉచ్చబోసుకొని ఈరోజు ఊరి నుంచి పారిపోయాడు. మరి ఆ రోజు నేను ఏ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థం చేసుకోండి. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ఎంఆర్ఓకి, ఆర్టీఓకి, రెవెన్యూ అధికారులకి, పోలీసులకి చెప్తున్నాను, 48 గంటలు టైం ఇస్తున్నాను. వీళ్ళ స్థలం వీళ్ళకి అప్పచెప్తారా లేదా నన్ను స్థానిక ప్రజాప్రతినిధిగా నన్ను వెళ్ళమంటారా? మీరే చెప్పండి. మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు గత 5 సంవత్సరాలు పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడవాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకి కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శుక్రవారం నాడు మెలియాపుట్టి మండలం చాపర సచివాలయ పరిధిలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఏవైతే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తామన్నారో అది ప్రణాళికాబద్ధంగా జరుగుతుందమ్మా. మీకు ఈ ప్రభుత్వంలో చెప్పడానికి చాలా ఉన్నాయి ఇంకా అభివృద్ధి.
ఇప్పుడు సార్ చెప్పారు చాలా చెప్పారు. ఇప్పుడు సార్ ఏం చెప్పారు? 25 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు. గత ప్రభుత్వంలో 25 కోట్లు అనే పేరే వినలేదు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా సరే. విన్నారా? వాడు ఎవరైనా విన్నారా? అభివృద్ధి కోసం 25 కోట్లు ఒక మండలానికి, ఒక నియోజకవర్గానికి పెట్టింది ఉన్నారా? అంటే 25 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అలాంటి ప్రభుత్వం మనది. ఎరువుల విషయం తీసుకుందాం. గత ప్రభుత్వంలో ఎరువులు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ధాన్యం కొనుగోలు ఉండేది కాదు, ఏ విషయం కూడా ఉండేది కాదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది కాదు, పేరుకి మాత్రమే షోయింగ్. కానీ ఈరోజు అనకూడదు, ఇక్కడ ఉన్న అధికారులందరూ బాధపడతారు. కానీ అధికారులనే వాళ్ళ వ్యక్తులకి అందరికీ చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళకి ఈ ప్రభుత్వంలో పని చేయమని చెప్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. నాకన్నా ముందు మీ ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, మీ స్పెషల్ ఆఫీసర్స్ గారు అందరూ మీ దగ్గరికి వచ్చి చెప్పున్నారు. ఈ ప్రభుత్వంలో 25 కోట్లు, అతి తక్కువ 3 నెలల్లో మనకి 25 కోట్లు వచ్చింది. అది మీ పంచాయతీలు అందరికీ ఇవ్వడం, జనాభా ప్రాతిపదిక ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, అంగన్వాడీ విషయంలో తీసుకుందాం. అంగన్వాడీ బిల్డింగ్స్ విషయంలో, అంగన్వాడీ బిల్డింగ్స్ లో మీకు 25 మెయిన్ వాష్రూమ్లు అంటే బాత్రూమ్లు, వాటర్ ట్యాంక్స్ కోసం డబ్బులు గ్రాంట్ అయింది. పోనీ గత ప్రభుత్వంలో అవేమైనా అయ్యేవా? అవేమీ జరగలేదు. నేను ఒకటి అంటున్నా, మొన్న నాకు చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు డ్యూటీ చేశారమ్మ విజయవాడ. ఎందుకంటే అక్కడ మెయిన్ వరద ప్రాబ్లం అవుతుందని నేను కళ్ళారా చూశానమ్మా. ఆయన ఇంటికి వెళ్ళలే, ఎక్కడున్నారో తెలియదు, బస్సులో పడుకున్నారు. ఆయన బస్సులో పడుకొని 10 రోజులు బస్సులో ఉన్న ఎవరైనా సీఎంని మీరు చూసారా? ఇప్పుడు ఈ సీఎం ఏమో, పాత సీఎం మేము ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు వరదొస్తే హెలికాప్టర్లో వెళ్ళి చూసుకొని ఇలా చక్కెర్లు కొట్టి ఏరియా సర్వే అని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. ఆయన అది కాదు, 72 సంవత్సరాల వయసులో ఇంతటి నీటిలో బోటు మీద ప్రయాణం చేస్తూ రాత్రులు కూడా 1 గంట వరకు వెళ్తూ నేనున్నాను, నేనున్నాను, ఎవరు అధైర్యపడవద్దు అని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలోనంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల మండలం బతినపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100 కార్యక్రమాలు చేశామని, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని అన్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభించామని, ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామని, నీరు చెట్టు నిధులు మంజూరు చేశామని, ఉచిత ఇసుక విధానం చేపట్టామని, అధ్వానంగా ఉన్న రోడ్లు గుంతలు ప్రస్తుతానికి పూడుస్తున్నామని, త్వరలోనే కొత్త రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పుకుంటూ పోతే 100కు పైగా మంచి కార్యక్రమాలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంచుకచెర్ల మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రద్దు చేయటం, మరి అన్నగాని ప్రారంభించడం ఇవన్నీ చూసాం. ఇవే కాకుండా మళ్ళీ రోడ్లు ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయో గత 5 సంవత్సరాల ముందు చూసాం. వీళ్ళ అడ్డగోలు మాఫియాకి, ముఖ్యంగా ఇసుక మాఫియాకి ప్రతి రహదారి కూడా ఘోరంగా దెబ్బతింటే ఈరోజు ఎన్డీఏ కూటమి రాగానే గుంటలు మొదటి దఫాగా గుంటలు మొత్తం కూడా రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చడానికి 500 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా గతంలో సర్పంచ్ యొక్క హక్కులను ఏ విధంగా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో మనం చూస్తాం. సర్పంచ్ కేటాయించిన నిధులన్నింటిని కూడా పక్కదారి మళ్లిస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ సర్పంచులు గత వైభవం తీసుకురాలనే ఉద్దేశంతో మరి గ్రామీణ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద మళ్ళీ ఈ నిధులు మరి ప్రతి మండలానికి కూడా 5 కోట్లు కేటాయించిందండి. అదేవిధంగా సర్పంచ్కి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి సర్పంచ్కి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు చేసిందండి. అమరావతి ప్రాంతం చూస్తే ఏ విధంగా గత 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసిందో మళ్ళీ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు ఏ విధంగా తీసుకొచ్చిన అమరావతి డెవలప్మెంట్ కింద మరి వివిధ కంపెనీలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు పైగా విజయవంతంగా పూర్తి చేసింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఒక మంచి ప్లాట్ఫామ్ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలకు తెలియజేసాం. అదేవిధంగా ప్రతి డోర్ టు డోర్ కూడా స్టిక్కర్స్ అంటించాలి, ఇది మంచి ప్రభుత్వం అని. అదేవిధంగా పాంప్లెట్స్ కూడా పంచాలండి, అవి కూడా మేము చేసాము. ఏదేమైనా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఒక భరోసాతో జీవిస్తున్నారు. మొన్న వరదల్లో చూసాం, అంత ముంపు ఎప్పుడూ కూడా ఇటీవల కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు చూడలేదు. అయినా కూడా ప్రజలు మనోనిబ్బరంతో ముందుకెళ్తున్నారంటే పైన ఒక సమర్థవంత నాయకత్వం ఉండబట్టి విజయవాడని ఏ విధంగా వారం రోజుల్లోనే ఒక తాటి మీద తీసుకొచ్చారు. అధికార యంత్రాంగాన్ని మరి అందరినీ కూడా అలర్ట్ చేసి
సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా బస్సులో ఉండి కలెక్టరేట్లో ఉండే విధంగా నడిపించి ఆయన బురదలో నడిచారు, రొక్లైనర్స్ ఎక్కారు. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి నడుస్తుంటే ప్రజలు కళ్ళారా చూసి ఆనందించి ఇటువంటి నాయకుడు మాకు లభించినది. గత ముఖ్యమంత్రి పరదాలు వేసుకుని తిరిగాడు, ఏ రోజు కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదు, హెలికాప్టర్లో కూడా పర్యటించే ఎప్పుడు కూడా చూడలేదండి. మరి ఇటువంటి నాయకత్వం వచ్చినందుకు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ 3 నెలల్లోనే ఈ విధంగా చేస్తే ఇంకా రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి. మేమందరూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తూ సెలవు. పాతపట్నం మండలం కేంద్రంలో కొరికాన కాంపిటేటివ్ అకాడమీలో టీఈటీ మరియు డిఎస్సీలకు ఉచిత మెటీరియల్ పంపిణీ. కొరికాన ఫౌండేషన్ ద్వారా కొరికాన కాంపిటేటివ్ అకాడమీలో ఉచితంగా టీఈటీ మరియు డిఎస్సీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సురేష్ దుర్గారావు, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ సంతోష్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల అనుభవాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన కొరికాన ఫౌండేషన్ యాజమాన్యమైన భవానీ రవికుమార్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు బాలరాజు, రామకృష్ణ, రామశంకర్, వికాస్, నవీన్, క్రాంతి కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్లాస్ చెప్పేటప్పుడు వచ్చినటువంటి ఆ హ్యాపీనెస్ అనేది నాకు ఎక్కడ రాలేదు సార్. నేను తయారు చేసినటువంటి మెటీరియల్ పిల్లలందరికీ అందించండి, అదే నాకు ఇచ్చినటువంటి పెద్ద రెమ్యూనరేషన్ అన్నారు సార్. సార్ సో మరి ఇప్పుడుతో ఇంతటితో ఈ కొరికాన కాంపిటేటివ్ అకాడమీ వారు కోర్స్ డైరెక్టర్ గారిని అభినందించడం పూర్తయింది. ఇంకా మీరు ఎవరైనా విద్యార్థులు ఎవరైనా ఏమైనా అనుకుంటే సార్ని మీరు అభినందించవచ్చు దగ్గరికి వచ్చి. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ గురించి రెడీ చేయడం అయితే జరిగింది. మీకు తెలియనివి అయితే చాలా ఒత్తిళ్లు అయితే బయట నుంచి మేము ఎదుర్కొన్నాం. అది కాంతి గారు కానీ, ఈ బిల్డింగ్ ఓనర్ గారు కానీ, మాకు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం. ఈ ఒత్తిళ్లు ఎదుర్కొని మీకు ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మీరు రేపు పొద్దున భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే మంచి ఉపాధ్యాయులుగా ముందుకు రావాలని ఈ కొరికాన అకాడమీ నుంచి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇక్కడికి విచ్చేసిన రాజేశ్వరరావు సార్ కానీ, మెట్రాలజీ సార్ మన దుర్గాప్రసాదరావు గారు కానీ, అలాగే మా బావగారు సురేష్ గారు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పడడానికి యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫిజియోథెరపిస్ట్ అండి, డాక్టర్ గా చేస్తున్నాను గోల్వీ హాస్పిటల్ శ్రీకాకుళంలో. మెడికల్ టర్మ్ లో చెప్పాలి అంటే ఒక మనిషి కరెక్ట్ గా నిల్చోవాలి అంటే బయోమెకానికల్ గా నిల్చోవాలి అంటే వెన్నుముక అనేది చాలా అవసరం. వెన్నుముక సరిగ్గా స్ట్రైట్ గా లేకపోతే ఏ మనిషి నిల్చోలేదు. అట్ ద సేమ్ టైం ఇంత ఇన్స్టిట్యూట్ రన్ అవ్వడానికి ఒక పక్క మా సురేష్ బాబు గారి కారణం ముందు నడిపించారు. అలాగే వెనకుండి మన దుర్గాప్రసాద్ గారు కూడా వెన్నుముకలా నిల్చొని ఈ ఇన్స్టిట్యూట్ ని ఎంత విజయవంతంగా ఈ 45 రోజులు రన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన జనసేన మండలాధ్యక్షులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నాతో పనిచేశారండి చాలా మంది. ఈ ఇన్స్టిట్యూట్ అదే జనరల్ గా ఇచ్చినప్పుడు ఓన్లీ జస్ట్ బిల్డింగ్ అంతే. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడు దీని అంతటికును నా వెనకుండి నడిచిన క్రాంతి కుమార్ గారికి అండ్ నవీన్ గారికి అండ్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ కి ఈ క్లాసెస్ అన్ని సక్రమంగా జరగడానికి కళ్యాణ్ గారికి అండ్ హరీష్ కి, సంజయ్ కి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అంటే మీకు జనరల్ గా ఏం చెప్పాలంటే మొత్తం కలిపి ఒకే ఒక రోల్ పోషించే ఒక వ్యక్తి ఉన్నాడండి, అదే జీవన్. బేసికల్ గా ఏంటంటే ప్రతి టైం టు టైం సార్ తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అట్ ద సేమ్ టైం పోస్టర్స్ విషయంలో కానీ లేకపోతే బ్యానర్స్ విషయంలో కానీ ఏదైనా సరే చాలా కష్టపడి ఈ దాదాపుగా 45 days కూడా ఇక్కడే ఉండి తన వైఫ్ ని, పిల్లల్ని అందరినీ అంటే మా వైజాగ్ లో విడిచిపెట్టేసి ఇక్కడే ఉండి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. జీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాది లాస్ట్ విషయం ఏంటంటే ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఈ టెట్ ఎగ్జామ్ లో అందరూ మంచి ఉత్తీర్ణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను పత్తిపాడు మండలం గజ్జునపూడి గ్రామంలో నిర్వహించారు. ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన విజయానికి సూచనగా మొక్కలు నాటారు. ఎన్డీఏ శ్రేణులు అధికారులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్షేమం, పేదవాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా వారు అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. వారు చేసిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు చేసిన తొలి 5 సంతకాలతోటనే మన రాష్ట్ర అభివృద్ధి అన్నది ఒక అడుగు ముందుకు వేయడం అన్నది ఖచ్చితంగా ఆ రోజు నుంచే జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే పెన్షన్ల విషయం, గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని 1000 రూపాయలు పెంచుతామన్న దాన్ని 3000 చేస్తామన్న దాన్ని 5 సంవత్సరానికి ఒక్కసారి 250 రూపాయలు పెంచి ఆఖరి సంవత్సరంలో దాన్ని 3000 చేయడం జరిగింది. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుంచి ఆ 3 నెలలకి 1000 రూపాయలు చొప్పున, తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నెలకి 4000 రూపాయలు అని చెప్పిన మాట ప్రకారం మొత్తం ఆ 3000 4000 కలిపి మొట్టమొదటి నెలలో వారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ని 1వ తారీఖు అందేలా చేయడం అన్నది మేము వేసిన మొట్టమొదటి అడుగు. మీరు ఏదైతే గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదు అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాకవి గురజాడ 162వ జయంతి వేడుకలు. అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ. ప్రజలకు ఆమోదయోగమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబుతో కలిపి 100 రోజుల పాలన కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ బాబు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో పలువురికి దుప్పట్లు, చీరలు, టవల్స్ పంపిణీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి. భవిష్యత్తులో వరదల వంటి విపత్తు రానివ్వకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నారాయణ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడలో కదం తొక్కిన కేంద్ర కార్మిక సంఘాలు. ప్రైవేటు వ్యక్తులకే ఫ్యాక్టరీని దారదత్తం చేసి మోదీ ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేసిన కామ్రేడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.